పోచమ్మ గల్లి ఇది కుక్కలు ఇడ బయట పిల్లలు ఆడుకున్నా చేసుకున్న కిరాణా దుకాణం పోయినా ఈ కుక్కలు కరుస్తున్నాయి పిల్లలకి. మళ్ళా ఏంటంటే పిల్లలు ఎటు పోయినా పరేషాన్ ఇక ఏంటంటే పిల్లలకు సేఫ్టీ లేదు. ఇది జిల్లా కలెక్టర్ నుంచి మేము ఒకటి కోరుకుంటున్నాం, సేఫ్టీ కావాలా మాకు. ఏంటంటే ఇక ఈ పిల్లలకి ఏం హాని జరగకుండా చేయాల. పెద్ద మనుషులకి, ముసలోళ్ళకి, మన ఆడోళ్ళకి రాత్రిపూట పోయినా డేంజరే. ఏంటంటే స్పందన చేయాలా. గవర్నమెంట్ నుంచి ఒక అప్పీల్ చేస్తున్నాం, కుక్కల అరికట్టనే నుండి మాకు రక్షించాలా అని కోరుకుంటున్నాము. ఏంటంటే ఆడకట్టుల పిల్లలు ఏ టైం ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో, స్కూల్ నుంచి వస్తారు అని చెప్పలేము. కుక్కలు ఎప్పుడు పడతాయో తెలియదు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా దగ్గర ఒక 20-30 కుక్కలు చూసినాము. ఏంటంటే దీని గురించి కొద్దిగా ఖండించాలని కోరుకుంటున్నాము. మున్సిపల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా చర్యలు తీసుకొని. ఈ నల్లవర్ష 13 ప్లాట్ల పిల్ల మంగళవారం సాయంత్రం 5-5:30కి ఇట్లా కుక్కలు దాడి చేసినాయి. అయితే ఈ కౌన్సిలర్ కూడా చెప్తే చూస్తా అన్నాడు. మరి ఇంకా వేరే పిల్లలకు హాని జరగకుండా చూడాలని మున్సిపాలిటీ నుంచి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళైనా పిల్లలే, ఇట్లా పిల్లలకి చేతికి ఈ చెవు కాడ మొత్తం ఇట్లా నెత్తికి మొత్తం ఇది చేసింది. ఇంకా ఏంటంటే వేరే పిల్లలకు కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు బయట వెళ్తారు, తిరుగుతారు, చేస్తారు అట్లా. ఇంకోటి ఏంటంటే కాలనీల కుక్కలు బాగా అయిపోయినాయి. ఆర్మూర్లో కూడా బాగా కుక్కలు అయినాయి. ఆడంటే ఆడ ఏంటంటే కుక్కల కొద్దిగా దూరం చేయండి, సరేనా?